హాయ్ అండి. ఈరోజు వీడియోలో నాటుకోడి మాంసం కూరండి. మా మమ్మీ అయితే చాలా టేస్టీగా వండారండి. మేము చెప్పినట్టు మసాలాలు వేసుకొని వండితే కూర నీచు వాసన రాకుండా చాలా టేస్టీగా, స్పైసీగా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మేమైతే 1 కప్ వేసుకున్నాం చూపించినట్టు. తర్వాత ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలండి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న మాంసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకోవాలండి. తర్వాత 4-5 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టాలండి. మరి మసాలా చెప్పాను కదండి, అది తయారు చేసుకోవాలి కదా. దానికోసం మనం ఒక కప్లో ఒక 6 జీడిపప్పులు, గసగసాలు, 2 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఎండు కొబ్బరే వేసుకోవాలండి. నువ్వులు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూర చేస్తున్నాం అనగా ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. తర్వాత 5 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలండి. తర్వాత ఉడికించుకున్న మాంసాన్ని దాంట్లో వేసుకొని ఉప్పు, కారం, పసుపు, కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే స్పైసీగా అయితేనే బాగుంటుందండి కర్రీ, అందుకని. మరి మసాలా చూసేద్దాం రండి. మనము ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి, నువ్వులు, అలాగే వెల్లుల్లిపాయలు, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా, వీడియోలో చూపించినట్టు. తర్వాత కూర ఉడుకుతున్నప్పుడు ఇలాగ వేసేసుకోవాలండి. మనకి చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోవాలండి. మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మా మమ్మీ అయితే చాలా బాగా చేశారండి. అటు ఇగురు కాకుండా, ఇటు పులుసు కాకుండా మధ్యస్థంగా చాలా బాగా చేశారండి. ఇదైతే మేము గారెలో పెట్టుకొని తిన్నామండి. చాలా బాగుంది. కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లో, అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మేమైతే పొద్దున్న టిఫిన్లో గారెలోకి తిన్నామండి. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పొద్దున్న టిఫిన్లోకి అయితే మేము ఇలా తిన్నామండి. చాలా టేస్టీగా ఉంది. ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో కదా. మరి మధ్యాహ్నం అయితే రాగి సంగటిలోకి తిన్నామండి. అసలు చాలా బాగుందండి టేస్ట్ అయితే. అందుకనే కదండి రాగి సంగటి, నాటుకోడి తినాలి అంటారు పెద్దలు. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. స్పైసీగా ఉంది కర్రీ. రాగి సంగటిలో పెట్టుకొని తింటుంటే నెయ్యి వేసుకొని చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇప్పటిదాకా రాగి సంగటిని. అలాగే మేము నైట్ ఏమో మా మమ్మీ పలావ్ చేశారండి. దాంట్లో కూడా పెట్టుకొని తిన్నాము. నిమ్మకాయ పిండుకొని ఆ కూర కలుపుకొని పలావ్లో తింటే చాలా బాగుందండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే. ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మాకెంతో సపోర్ట్గా ఉంటుంది.